Hey hungry hearts, welcome to Lata Cooks. Today's recipe is chicken liver fry. ఫస్ట్ చికెన్ లివర్ని అయితే మంచిగా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్, ఆనియన్స్ వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక చిల్లీ వేసుకోవాలి. మేము మంచిగా కారం తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాం. అవి ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఆనియన్ పేస్ట్ మేమైతే టేస్ట్ కోసం వేసుకున్నాం. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు. తర్వాత టమాటా, వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేశాక కోకోనట్ పేస్ట్, ఇది కూడా కంప్లీట్లీ ఆప్షనల్, టేస్ట్ కోసమని వేసాం. అది కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు లవంగాలు, చెక్క, ఇంకా మరాఠీ మొగ్గ అవన్నీ వేసుకున్నాం. అండ్ ఆల్సో బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు వాష్ చేసి పెట్టుకున్న చికెన్ లివర్ అయితే వేసేసుకొని కలుపుకోవాలి. అది బాగా మిక్స్ అయ్యాక కొంచెం పసుపు, రాళ్ళుప్పు అయితే వేసాం మేము. ఇవి రెండు వేసి బాగా కలిపి ఒక 5 minutes అలా బాయిల్ చేయాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం చిల్లీ పౌడర్, 2 spoons చిల్లీ పౌడర్ వేసుకున్న 1 kilo లివర్కి. 2 spoons ధనియాల పౌడర్, మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 glass వాటర్ వేసుకోవాలి. ఫ్రై అని కర్రీ లాగా వాటర్ వేసింది అనుకోకండి, అది బాయిల్ అయ్యి వాటర్ అంతా అయిపోయేసరికి ఏముండదు, వాటర్ ఫ్రై అయిపోద్ది. తర్వాత గరం మసాలా కూడా వేయాలి. వేసి ఇలా బాగా ఫ్రై ఒక 20 minutes దాకా బాయిల్ చేస్తే సాఫ్ట్గా అవుతుంది. కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఒక 20 minutes అలా కుక్ చేసుకుంటే బాయిల్ అయిపోద్ది, సాఫ్ట్గా అయిద్ది. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు వేడివేడి అన్నంలో చికెన్ లివర్ ఫ్రై వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. Thank you for watching. Subscribe.